ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీను, ఇప్పుడు చెప్పు. శరత్ చంద్ర గారి మీద మర్డర్ అటెంప్ట్ జరిగినప్పుడు నువ్వు గెస్ట్ హౌస్ లోనే ఉన్నావు కదా? ఉన్నాను మేడం. ఎరా, శరత్ చంద్ర గారిని మర్డర్ చేయమని ఆ గగన్ నీకెంత ఇచ్చాడ్రా? 10 లక్షలు మేడం. 10 లక్షలు ఇచ్చారు మేడం. 10 లక్షలా? 10 లక్షలు ఇచ్చాడా? చెప్పరా, చెప్పు ఎంత? 10ఏనా? 10 లక్షలు ఇచ్చాడా? 10 లక్షలేనా? అయితే నువ్వు ఆ నైట్ గెస్ట్ హౌస్ లోనే ఉన్నానంటావు. అవును మేడం. ఆ నైట్ గెస్ట్ హౌస్ కి ఎంతమంది వచ్చారు? 4 మేడం. ఎక్కాలు అప్ప చెప్తున్నట్టు ఆన్సర్ ఏంట్రా? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి? చెప్పరా, సరిగ్గా చెప్పు. ఏంటి నువ్వు చెప్పు సీను. ఆ 4 ఎవరెవరు? గగన్ గారు, చరణ్ గారు, కేపీ గారు, ఇంకొకరు ఎవరో ముసుకేసుకొని వచ్చారు మేడం. హిస్టరీ బుక్ లో రాజుల పేర్లు చెప్పినట్టు ఆ 4 ఏంట్రా? ఆ 4 వాడితో నిజం చెప్పిన కోసం నన్ను ఇలా కొట్టుని బాధండి పాత్రం. అంటావా? అచ్చా, నువ్వు గగన్ దగ్గరే డబ్బులు తీసుకున్నావా? అవును మేడం. మరి మాకు వేరే దగ్గర తీసుకున్నట్టు దొరికిందే. రాజేందర్ మేడం, ఇది మరి టూ మచ్. అన్ని పనులు నేను చేసుకోవాలా? అయ్యో నేనున్నాను కదా మేడం. నాకు వదిలేండి మేడం, నేను చూసుకుంటాను. చెప్పరా, చెప్పు. ఇప్పుడు చెప్పు. చెప్పు. ఆ నైట్ గెస్ట్ హౌస్ కి ఎంతమంది వచ్చారు? 5 మేడం. ఈ 5వ వాళ్ళెవరు? అపూర్వ గారు మేడం. అంటే భూమి గారితో కలుపుకుంటే 6 మేడం. ఆపు రాజేందర్. మేడం, నీ హస్తవాసి మంచిది రాజేందర్. నీ చేయి పడగానే ఇక్కడ నిజం తన్నుకుంటూ బయటకు వచ్చేసింది. థ్యాంక్ యూ మేడం. ఆ రోజు నైట్ ఏం జరిగిందో నాకు డీటెయిల్డ్ గా చెప్పు. అంటే చెర్రీ గారు, కేపీ గారు, గగన్ గారు వచ్చి వెళ్ళాక కొత్త మొబైల్ సిమ్ ఎక్కడ దొరుకుతుందో తీసుకురామన్నాడు మేడం. అదృష్టం కొద్దీ మా అబ్బాయి అంతకు ముందు రోజే కొత్త సిమ్ కొనుక్కొని ఉంటే ఇచ్చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు, కానీ అపూర్వ గారు వచ్చారు. కాసేపు ఆగిన తర్వాత వెనకటో నుంచి బయటకు వచ్చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో తను వచ్చినట్టు వెళ్ళినట్టు తీపించేశారు. నేను వచ్చినట్టుగా ఎవరికి చెప్పొద్దని నాకు చాలా డబ్బులు కోరిచ్చారు. అంతే మేడం జరిగింది. అంతకుమించి నాకు ఇంకేం తెలీదు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు. అలాగే మేడం. ఎదిగో, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. అలాగే మేడం. మేడం, వీడి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని మనం అపూర్వని అరెస్ట్ చేయొచ్చు కదా? చేయలేం రాజేందర్. ఆవిడ వచ్చింది వెళ్ళింది అని మాత్రమే వీడు చెప్తున్నాడు. లోపల ఈ మర్డర్ అటెంప్ట్ ఆ అపూర్వ చేసిందని బలమైన సాక్ష్యం మనం సంపాదించాలి. అప్పుడే మనం ఆ అపూర్వని అరెస్ట్ చేయగలం. ఉక్రోషంతో నా ఒళ్ళు భగభగ మండిపోతోంది పిన్ని. నీ ఒంట్లో ఉన్నది రక్తమో ఉక్రోషమో చెప్పడం కష్టం గాని ఇంతకీ ఎందుకో అంత ఉక్రోషం? ఏం తెలియనట్టు అలా అడుగుతావేంటి పిన్ని? ఆస్తికి దానికి ఏ సంబంధం లేదని సంతకం పెట్టి ఆ గగన్ గారిని పెళ్లి చేసుకోమని కండిషన్ పెడితే
ఆ భూమి ఒప్పుకోలేదు కదా. అవునవును, ఒప్పుకొనుంటే ఆ భూమి చెప్పినట్టే అందర్నీ తరివేసి అల్లుడు గారిని పైకి పంపించేసి నువ్వు నేను నక్షత్ర ఆహాహాహా, ఏక్ ప్యాలెస్ మే 3 క్వీన్ లాగా హాయిగా ఉండేవాళ్ళు. పిన్ని! అదేనమ్మాయి, నీ ఉక్రోషం నాకు అర్థం అవుతుంది అని చెప్తున్నాను. కానీ మనం ఏం చేయగలం చెప్పు? నువ్వు టెంక అయితే అది ముదురు టెంక, దేనికి లొంగడం లేదు. దాన్ని చంపకపోతే పోయింది పిన్ని. ఒక్కసారైనా దాన్ని దబ 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 బాధేసి నా ఉక్రోషం తీర్చుకోవాలనుంది. కానీ తీర్చుకోలేవు. అది తిరగబడితే నువ్వు స్తుతితో కొట్టిన మేకులాగా భూమిలోకి దిగబడిపోతావేమోనని భయం. నిజమే పిన్ని. ఛ! అదిగో అమ్మాయి, అది ఇప్పుడే లోపలికెళ్తుంది. నీకు బదులుగా నేను వెనక నుండి ముసుగు వేసేసి దబదబా గుద్దేస్తాను. ముసుగు తీసేశాక అయ్యో నువ్వా నక్షత్రం అనుకున్నానే అని కవర్ చేసేస్తాను. అవును అని నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయి. అసలే నాకు పెళ్లి కూడా కాలేదు. తిరిగి అది నా మీద తిరగబడిందనుకో, ఏమైనా అవ్వచ్చు. ఓకే పిన్ని, ఓకే పిన్ని. ఈ చేతులు నా చేతులు అనుకో. నా కసి తీరా దాన్ని పోది. అలాగే అమ్మాయి, వెళ్తా. ఎక్కడికే పారిపోతున్నావు? కుద కుద నిన్ను నిన్ను ఏమే, పెద్దలంటే నీకు గౌరవం లేదే? లేకపోతే లేకపోయింది, కనీసం భయం కూడా లేదేంటే? ప్రేమ కావాలే? నీకు ప్రేమ కావాలే? ప్రేమ ఇదిగో ఇదిగో, కావాల్సిన తీసుకో. ప్రేమ ప్రేమ బాగుందా? కాలుతో తనాలే, చేతులతో సరిపోతా. నేను పొడి చేయాలి అసలు. ఏంటి పిన్ని, నీకు అసలు గోరింటాకు బేబీ బేబీ నువ్వేంటిలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.